ఆయన ఒక రాజకీయ శిఖరం. తన 100 ఏళ్ల జీవితంలో 80 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఆయనది. జిల్లా పరిషత్ చైర్మన్గా, శాసనసభ్యునిగా, మంత్రిగా, రాజ్యసభ సభ్యునిగా అలంకరించిన ప్రతి పదవికి వన్నె తెచ్చిన మహోన్నత నేత ఆయన. తెలుగుదేశం పార్టీని ప్రాణం కంటే మిన్నగా అభిమానించే అసలు సిసలైన అభిమాని ఆయన. పెద్ద ఆయన అని తెనాలి ప్రాంత వాసులు ఆప్యాయంగా పిలుచుకునే రాజకీయ కురువృద్ధుడు ఆయన. ఆయన ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజకీయ భీష్ముడు యడ్లపాటి వెంకట్రావు. రాజకీయ భీష్ముడు యడ్లపాటి వెంకట్రావు 100 వసంతాల జన్మదినోత్సవ వేడుకను పురస్కరించుకొని హెచ్సివి తెనాలి ఛానల్ సమర్పిస్తున్న ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రేక్షకులు వీక్షించండి. రైతు పక్షపాతి, రాజకీయ దురంధరుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు యడ్లపాటి వెంకట్రావు 100 వసంతాల జన్మదినోత్సవ వేడుకలు ఈ నెల 16వ తేదీన తెనాలిలో అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. రైతు కుటుంబం నుంచి వచ్చిన యడ్లపాటి వెంకట్రావు స్వాతంత్రోద్యమంలోనూ తమదైన పాత్రను పోషించారు. నాయకత్వ లక్షణాలు కలిగిన యడ్లపాటి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి పార్టీలో కార్యకర్త స్థాయి నుండి అంచెలంచెలుగా ఎదుగుతూ పార్టీలో క్రియాశీలకమైన పోలిట్ బ్యూరో సభ్యులుగా వ్యవహరించారు. అన్ని రంగాల్లోనూ పట్టు సాధించి విశ్లేషాత్మకంగా ప్రజలకు వివరించడమే కాక పార్టీ పరంగా తనదైన శైలిలో తన వాణిని వినిపించేవారు. సుదీర్ఘ రాజకీయ ఘనచరిత్ర కలిగిన నేతగా యడ్లపాటి వెంకట్రావు రాష్ట్ర నలుమూలల అభిమానులను సంపాదించుకున్నారు. న్యాయశాస్త్ర విద్యను అభ్యసించిన వ్యవసాయం అన్న రైతన్న ఆయనకు ఎనలేని అభిమానం. రైతు సమస్యలపై పోరాడాలన్నా, రైతులకు సహాయం అందించాలన్నా ఆయన ఎప్పుడూ ముందుండి తన బాణిని వినిపించేవారు అనటంలో అతిశయోక్తి లేదు. తోటి మానవుల గురించి ఎవరైతే ఆలోచిస్తాడో వాడే బతికిన మనిషి కింద లెక్క, తక్కిన వాడు బ్రతికినా చనిపోయినట్టే అని ఆయన సిద్ధాంతం చెప్పాడు. ఇది మైసూర్ మహారాజాకి రాశాడు అమెరికా నుంచి ఉత్తరం. కాబట్టి ఆ హ్యూమనిజం, తోటి మానవుల గురించి ఆలోచించడం, సమాజాన్ని గురించి ఆలోచించడం, లోకక్షేమం గురించి ఆలోచించడం, ఇవన్నీ మనం చేయాల్సిన పనులు. అవన్నీ రానాను క్షీణిస్తూ ఉన్నాయి. నా జీవితకాలం అనేక పదవులు వచ్చాయి. ఆ పదవులన్నీ ఎట్లా వచ్చాయంటే నేను అడిగిన ఒక్క పదవి లేదు, అడగల. ముఖ్యమైన మంత్రి చేసినా, రాజ్యసభ చేసినా, కర్షక పరిషత్ మెంబర్గా చేసినా అన్నీ అవింతగా వచ్చి వచ్చినాయి. ఎందుకంటే పార్టీకి కట్టుబడి చేయాలి. పదవులు అయ్యేంత దానంతకు అదే వస్తాయి. నేను అనేక పదవులు చేశాను. మరి ఒక వ్యక్తిగా చాలా సంవత్సరాలు నాకన్నా ఎక్కువ చేయొచ్చు, కానీ నేను చేసిన పదవులు ఎవరు తక్కువ మంది చేశారు. కాబట్టి పదవులు వచ్చినప్పుడు పదవులు ప్రజల కోసం మనం ఉపయోగించాలి, దానికి కోసం ప్రయత్నం చేయాలి. కానీ పదవి ఏదో మనకి వచ్చింది పదవి అని చెప్పి కన్ను మిన్నుగా అనుకుంటుంటే ఆవిడ పైకి రాదు. కాబట్టి విలువలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఆ విలువలు పాటిస్తూ ఇంకా 10 కాలాల పాటు చేసుకెళ్ళాలని నేను ఎప్పుడూ ఒక సిద్ధాంతం నమ్ముతా. లవ్ ఆల్, ట్రస్ట్ ఫ్యూ, ఆల్వేస్ ప్యాడిల్ దై ఓన్ క్యానో. అందరినీ ప్రేమించు, కొద్దిమందిని నమ్ము, నీ పని నువ్వు చేసుకెళ్ళు. నా సిద్ధాంతం అది. డిసెంబర్ 19న యడ్లపాటి అమృతలో జన్మించారు. ఆచార్య ఎన్జి రంగా ప్రియ శిష్యుల్లో యడ్లపాటి ఒకరు. యడ్లపాటి తన రాజకీయ ప్రస్థానంలో శాసనసభ్యునిగా, జిల్లా పరిషత్ చైర్మన్గా, మంత్రిగా, రాజ్యసభ సభ్యునిగా అనేక పదవులను అలంకరించి ఆ పదవులకే వన్నె తెచ్చారు. చేపట్టిన ప్రతి పదవిని బాధ్యతగా నిర్వర్తిస్తూ అందరి చేత ప్రశంసలు అందుకున్నారు.
1967-72 సంవత్సరాల్లో జరిగిన ఎన్నికల్లో స్వతంత్ర పార్టీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1972 ఎన్నికల్లో వేమూరు శాసనసభ్యునిగా రికార్డు సృష్టించారు యడ్లపాటి. 1998లో రాజ్యసభకు ఎన్నికైన యడ్లపాటి వెంకట్రావు దేశ రాజధాని ఢిల్లీలోని పార్లమెంటులో తన గళాన్ని విప్పి అందరి మన్ననలు పొందారు. యడ్లపాటి వెంకట్రావు తన 100 ఏళ్ల కాలంలో 80 ఏళ్లు సుదీర్ఘ రాజకీయ జీవనం కొనసాగించారు. వేమూరు నియోజకవర్గం అంటే నాకు ప్రత్యేకంగా ప్రేమ ఎంచుకుంది. ఎందుకంటే అంతా గ్రామసీమలు, అన్నీ మొత్తం గ్రామసీమల్లో ఉంది. ఆ గ్రామసీమలో రైతులు, వ్యవసాయ కార్మికులు, చేతి వృత్తుల వారు అంతా బాగున్నట్టే దేశం బాగున్నట్టు గాంధీ గారు చెప్పిన మాట, ఇండియా లివ్స్ ఇన్ విలేజెస్ అని. ఆ గ్రామాల్లోని రైతాంగం అంతా కూడా మరి అందుకని నాకు ప్రత్యేకమైన ప్రేమ. 35 సంవత్సరాలుగా నేను, నా తర్వాత ఆలపాటి రాజా గారు, తర్వాత మరి నక్కా ఆనందబాబు గారు ప్రాతినిధ్యం వహిస్తూ దాదాపు 40 సంవత్సరాలు, సుమారు 40 సంవత్సరాలు ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్నాం. ఎంతో మందితో ఎన్నో ఎలక్షన్లో పోటీ చేశాం. ఒక్క ఎలక్షన్లో కూడా నేను నాతో కంటెస్ట్ చేసే వాళ్ళని గౌరవంగా మాట్లాడా కానీ నన్ను గురించి వాళ్ళు కూడా అట్లాగే మాట్లాడేవారు కానీ ఒకళ్ళు తిట్టుకోవడం రాజకీయాల్లో లేదు. ఎందుకంటే శత్రువులు మిత్రులు అనే రాజకీయాలు ఉండవు ఎప్పుడు. కాబట్టి అందరూ బాగుండాలి, ప్రజలంతా క్షేమంగా ఉండాలి, దేశం బాగుండాలి. ఇప్పుడు ఒకప్పుడు మేము కాంగ్రెస్ ఎందుకు వేసారని కొందరు అడుగుతున్నారు. ఒకప్పుడు మేము కాంగ్రెస్ను ఎమర్జెన్సీ కోసం విమర్శించిన వాళ్ళమే. కానీ ఈ పరిస్థితుల్లో వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోతున్నాయి. సిబిఐ లాంటిది, ఆర్బీఐ లాంటిది అన్నీ ఆ నిర్వీర్యమైన ఆ వ్యవస్థ నిర్వీర్యం కాకుండా ఉండాలి. ప్రజాస్వామ్యం పడివెళ్ళాలి, దేశం బాగుండాలి, రాజ్యాంగం బాగుండాలనే ధోరణితోనే బీజేపీ ఇతర పార్టీలు అన్నీ కలుపుతూ అటువంటి బాబుకు అన్ని విధాలు అనుదానాలు ఇచ్చి మరొకసారి ఆయన ముఖ్యమంత్రిగా చూడాలని నా ఆశ. తప్పనిసరిగా చూస్తానన్న కూడా నాకు పరిపూర్ణ విశ్వాసం ఉంది. తెలుగుదేశం పార్టీలోనే కాక అన్ని రాజకీయ పార్టీలతోనూ ఆయనకున్న సాన్నిధ్యం వల్ల అందరూ ఆయన్ను పెద్దాయన అనే పిలుపుతో ప్రేమగా పిలుస్తుంటారు. అటువంటి పెద్దాయన 100 ఏళ్ల పుట్టినరోజు వేడుకలను ఈ నెల 16వ తేదీన తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఘనంగా నిర్వహించేందుకు అభిమానులు, నాయకులు, కుటుంబ సభ్యులు సమాయత్తం అవుతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరవుతున్న ఈ కార్యక్రమానికి ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులుగా మంత్రులు నక్కా ఆనందబాబు, పత్తిపాటి పుల్లారావు, తెనాలి శాసనసభ్యులు ఆలపాటి రాజంప్రసాద్, డాక్టర్ కామినేని శ్రీనివాసులు వ్యవహరిస్తున్నారు. డిసెంబర్ 16, 2018 మనందరి వారు, 3 తరాల మనిషి, మంచితనానికి మరో పేరు అయినటువంటి యడ్లపాటి వెంకట్రావు గారి 100 వసంతాల మహోత్సవాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో పెద్దలు, గౌరవనీయులు యడ్లపాటి వెంకట్రావు గారికి స్వయంగా మేనల్డ్ అయినటువంటి డాక్టర్ శ్రీనివాస్ గారు, అదేవిధంగా తన సుదీర్ఘ రాజకీయ
చరిత్ర, తన పుట్టిన పురిటిగడ్డ అయినటువంటి వేమూరి శాసనసభ్యులు మరియు మంత్రివర్యులైనటువంటి ఆనందబాబు గారి నేతృత్వంలో ఈ యొక్క 100 వసంతాల మహోత్సవాన్ని, బర్త్డే సెంటనరీ సెలబ్రేషన్స్ని ఘనంగా జరుపుకోవాలని చెప్పి అందరి మధ్యలో ఆ నెలవంకుని అందరూ సమక్షంలో చూపించాలనే మా ప్రయత్నం ఈ యొక్క కార్యక్రమం. 16వ తారీఖు ఉదయం 10:30 గంటలకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెనాలి మార్కెట్ యార్డు ఆవరణకి రావటం జరుగుతుంది. అక్కడే ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాం.